మహాకుంభమేళ అంట. 144 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు తర్వాత వస్తూ ఉండేటువంటి కుంభమేళ అంట. 1,50,00,000 మందికి పైగా వచ్చినారంట కుంభమేళాకి. ఇంకా మోదీ, యోగి, ఇంకా వీళ్ళు అందరూ ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాను ఇట్లాంటి టెర్రరిస్ట్ దేశాలు, ఈ ఇస్లాం దేశాలు, ఈ క్రిస్టియన్ దేశాలు వీళ్ళందరూ కూడా కుంభమేళాకి వచ్చేయల్లా, అవి వాళ్ళ దేశాల్లో కూడా నిర్వహించేయల్లా, ఏందేందో అనేసి చెప్పుకొని ప్రచారాలు చేసి న్యూస్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు ఈ పనికి మాలిన మత పిచ్చి ఛానల్స్ వాళ్ళు. కుంభమేళ అంటే ఏమిరా అసలు? దాన్ని చెప్పండి ముందుగా. కుంభమేళ అనేసి అంటే ఏమి? కుంభము అంటే ఏమి? కుంభము అంటే సంస్కృతంలో కుంభ అంటే కలశము అని అర్థం. కలశము అంటే ఒక పాత్ర, ఒక కడవ, ఒక కుండ అనేసి అర్థం ఉంది. సంస్కృతం, ఇంకా తెలుగు, ఇంకా అన్ని భాషల్లోనూ కుంభ అంటే. ఈ కుంభము అనేది ఏది మొట్టమొదటిగా అంటే క్షీరసాగర మదనం అని వీళ్ళు రాసుకున్నారు స్టోరీ, పురాణాలు, పుక్కిటి పురాణాల్లో. ఏమంటే క్షీరసాగర మదనంలో అమృత కలశం, అమృత కుంభము అనేసి. ఈ క్షీరసాగర మదనం దేవతలు రాక్షసులు చేస్తే ఆదిశేషుని పర్వతాన్ని ఎత్తి దాని కింద ఈ తాబేలు, కూర్మనాథుడు పోయి ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా పురాణాల్లో. వీటిల్లో వీళ్ళు రాసినటువంటి వాటిలో వీళ్ళు చెప్పేది ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో అమృత కలశం, అమృత కుంభం అనేది ఉద్భవించిందంట క్షీరసాగర మదనంలో. ఉద్భవిస్తే ఆ కుంభాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి ఆ కుంభాన్ని తీసుకొని దేవతలకి అమృతాన్ని ఇస్తూ, వాళ్ళు తాగేదానికి వాళ్ళకి అమృతాన్ని ఇస్తూ వాళ్ళు తాగుతూ ఉంటే అక్కడక్కడ కొద్దిగా బొట్లుగా డ్రాపులు పడిపోయినాయంట. ఆ పడిన స్థలాలు ఏంటంటే ఇవి ఈ మహాకుంభమేళ జరిగేటువంటి స్థలాలు. ఈ ప్రయాగు, ఈ గంగానది, సరస్వతి, యమున, ఇవి అవి ఉన్నాయి కదా, అవంతా అవేనంట. అందుకని ఆ స్థలాల్లో మహాకుంభమేళ అని జరుపుతారంట. ఆడికి వీళ్ళు దిగంబరంగా వస్తారంట. నాగ సాధువులంట, అఘోరాలంట, ఏందేందో వీళ్ళు చెప్తారు. వీళ్ళు పనికి మళ్ళీ